అబ్బా అబ్బా అబ్బా! ఈ ముసలోనికి ఏమి సుఖం వచ్చింది. 24 గంటలు తినాలే, ఇగ చెట్టు కాడ కూసోవాలే, వచ్చేపోయేటోళ్ళతోని ముచ్చటేయాలే గంతే. ఏమన్నా పని చేద్దాము, ఇంటికో రూపాయి తెద్దాము, ఏమీ లేదు ఈ ముసలోనికి. దరిద్రం ముసలోడు నా పానానికి దాపురమైండు. ఏడికెళ్ళి చేసుకున్న పాపము ఏమో. ఛీ, కర్మరా బాబు. ఏందే గులుగుడు ముత్తి ఏమో గులుగుతానవు బాగానే వెనకజేరి. నిన్ను ఆ మాట అనాలంటే వెనక జీరే గులగాల, నీ ముందే అంట. నువ్వేనా నాకు భయం అనుకుంటేవారా గుండోడా? నువ్వు ఏ రోజన్నా ఓ రూపాయి తెచ్చిపెట్టినవా, లేకపోతే ఇంటికి ఏమైనా పట్టుకొని వచ్చినవా, పిల్లల్ని ఏమైనా చూసినవా? ఆ, ఎందుకు చూడాలిరా ముసలోడా నిన్ను? ఉట్టిగానే గొడవ పెడతావు, ఏం మనశ్శాంతి లేకుండా ఇంట్లో తాగొస్తావు, పంటావు. ఏమన్నా ఉన్నదిరా నీకు యాదిలా? ఓ తిక్కులాడి చేసినన్ని రోజులు కాలు చేతులలో ఆడినన్ని రోజులు భార్య తిన్నది. ఇప్పుడు ఏ అంత ముసలమన్నైనా చూడబడుతుందని ఇంత చేస్తాంది. అవ్వలారా అయ్యలారా రాండి రాండి, నన్ను చూడరంటాంది, నన్ను ఇంట్లో నుంచి ఎలా కొడతాంది. అది వీడి నోట్ల మన్ను పోయి నోట్ల దుబ్బ పోయి ఎట్లా అర్థాండో. రోజు కాళ్ళ కాడికి బువ్వ తెచ్చి పెడతా అంటే మంచిగా కూర్చొని తినుకుంటా బలిసిండు బాడకవు. ఇప్పుడు ఇట్లా మాట్లాడతాండు. ఎవడన్నా చూస్తే ఏమనుకుంటాడు, ముసలిది పెడతలేదు కావచ్చు, ఈ ముసలాన్ని ఎల్లగొడుతుంది కావచ్చు అని నన్ను బదనం చేయడానికి గిట్ట చేస్తాండి బాడకవు. అమ్మో అమ్మో అమ్మో! నేను ఎంత చేసినా కూలికి పోతానా, ఆడపోతానా, ఈడపోతానా, పనికి పోతానా? ఓ రూపాయి నేను లేకపోతే ఎట్టెళ్తాందిరా ముసలోడా? ఆ రోజు ఆ పెన్షన్కి కాగితం పెట్టుకొని రమ్మంటే ఈ బాడుకో విన్నాడా అన్నమాట. పోయి తాళ్ళలో పోయి తాగొచ్చండి బాడుకో. నా పెన్షన్ మీద బతుకుతావు నువ్వు. ఇంతకి కళ్ళు 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 మందు తాగకపోతే చస్తావు నువ్వు. ఓ రోజు ఆ పైసలు పెడితే ఇంట్లోకి ఏదో ఖర్చులు వెళ్ళాయా, కూరగాయలు వెళ్ళాయా? కుక్క పోయినట్టే మురుగుతానవు పొద్దున్నే బావు బావు అని. నువ్వు ఏడదాపరమైన నా పారానికి కుంటిదానా? మాట నేననాలరా ముసలి పీనుగా. ఎంత గోసబుచ్చుకుంటానో నన్ను, నా ఉసురు పోసుకుంటాను నీడు. ఆనాడు ఆ ఎకరం పొలం ఉంటే ఎవరి చేనులో పోయి నేను ఎందుకు కూలికి పోయేదాన్ని, నా చేను నేను చేసుకునేదాన్ని. అమ్మకురా అన్న మాట విన్నాడా ఈ బాడకో? లేదు. ఆ మల్లిగాడు మాటిని మొత్తం పొలం అమ్మిండు. ఎంతకి మొత్తం నష్టమే వచ్చింది. ఇప్పుడు కూలి చేసుకొని బతకాల్సి వస్తుంది. అదే నా పొలం ఉంటే నేను హాయిగా నా పొలంలో చేసుకోకపోదునా? ఇప్పుడు ఏమని దగ్గరకు కూలికి పోవాల్సిన అవసరం ఏమొచ్చు? ఈ బాడకవుకి ఏం తెలుసు నా బాధ? ఆనాడు నేను ఆర కష్టం చేసి పిల్లల్ని పెంచిరా, నీకేం తెలుసు నా బాధ? ఊరిని అబద్ధాల మీద మానేయ్యా. ఇంతగానో అబద్ధాలు ఆడతారా? అందరికీ తెలియదా రైడున్న కాంచి నువ్వేం చేసినావు, నేనేం చేసినావని? నీకు ఇంత పైసలు ఇచ్చి కొట్టుకాడికి పొమ్మంటే తాళాలకు పోయి తాగి వచ్చేటోనివి నువ్వు మాట్లాడతారవారా? నా ముందు మాట్లాడకు. నువ్వు జావనే చెప్తావు. ఇలా నువ్వు అని నా తెలుసుకోవాలి. నీకు బువ్వండా కూరండా నువ్వు ఏడ తింటావో, ఎవరి దగ్గర ఉంటావో పో, ఇటుకెళ్ళిపో. నువ్వెవతలు ఎక్కుంటూ కూడా నన్ను పొమ్మడానికి, ఇది నా ఇల్లు. ఏంది ఏందో బాగా మాట్లాడతాను. నువ్వు కట్టినవా ఇల్లు, నువ్వు ఆపినవా ఈ జాగా, నువ్వేం చేయలే, మొత్తం నేనే చేసిన. నా సంపాదన బతుకుతాను. వీడికెళ్ళి పోకపోతే నా ప్రతాపం ఏంటో చూస్తాను. నాడు వీడికెళ్ళి. నా గురించి నీకు తెలియదు. ఇంట్లోకి కూడా రాని ఏం చేస్తానో మంచం వేసుకొని నేను చెట్టుకి తినేబండు. అటు నుంచి ఒక్క రూపాయి దేనోని నువ్వు మూగునివి. అబ్బో దీని నోట్ల మన్ను పోయి గయ్యాలి. అగో ఏందో బాగా గొడవ పెట్టుకుంటారేందే. వచ్చిన వారు తాగుపోతాడా ఈ ముసలోని తీసుకుపోవడానికి? నీ వల్లనే ఈ ముసలోడు సగం చేడిపోతాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నీకు బువ్వ పెట్టుడే ఎక్కువ. రేపటి నుంచి తీసుకుపోతానావు కాబట్టి నువ్వే బువ్వ పెట్టి నువ్వే సాదు. పోదాం పా మల్లయ్య, ఈ ముండ దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండాల్సింది లేదు నాకు. పోదాం పా. ఒకటే పోండిరా పోండి. మీరు తాళలకేగా పోయేది. ఆడికొచ్చి నేను ఆగం ఆగం చేసి రచ్చ రచ్చ చేయకపోతే నా పేరు పోసే కాదురా, నా పేరు మార్చుకుంటాం ముసలి పీనుగా. రాలేరా నింగుడు తెట్లతో. పోషితో సమాచారాలు కాదురా, చీల్చి కారం పెడతా. దోస్తులు, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా? నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీకు ఎటువంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మేము మీకు ఎట్లనైనా అవి చేయడానికి ప్రయత్నిస్తాం. ఉంటా దోస్తులు, మరి పార్ట్ 2లో కలుసుకుందామా? ముసలోని ఏం చేసినా అనేది అప్పుడు చూద్దాం. ఓకేనా? ఉంటా మరి, బాయ్.